పెద్దరు పుట్టినరోజు నాడు ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి అంటారు. మా అమ్మ ఎక్కడుందో తెలియదు. మీరు అమ్మగారు నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. మీ ఇద్దరూ దీవిస్తే అమ్మ నన్నలే కాదు, ఆ దేవుడు కూడా దీవించినట్టే. అవును, అమ్మగారేరి? ఉండండి, నేను పిలుచుకొస్తాను. గంగా ఆగు. అమ్మ తనని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. తన మూడ్ ఎలా ఉందో ఏంటో అని మేమే పిలవలేదు. నిజమే గంగా, శకుంతల ఏం ఆలోచిస్తుందో, తన మనసు ప్రశాంతంగా ఉందో లేదో కూడా తెలీదు. తీరాను వెళ్ళి పిలిచాక తను కోప్పడితే పుట్టినరోజు నాడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. అమ్మ కోపం కూడా ఆశీర్వాదమే కదా పెద్దరు. అమ్మగారు కోప్పడ్డా పర్వాలేదు, కానీ ఆవిడ లేకుండా మాత్రం పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. గంగా, ఎందుకంటే మీరంతా కాదు అన్నా కూడా నా వైపు నిలబడి నాకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు. అమ్మగారు నా మీద చూపించిన అభిమానానికి నేను ఈ మాత్రం గౌరవం చూపించకపోతే ఎలా? నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా, కానీ గంగ చెప్పింది కరెక్టే పెదనాన్న. పెద్దమ్మ లేకుండా ఈ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా దానికి అర్థం లేనట్టే. ఎందుకంటే పెద్దమ్మ ఎప్పుడూ ఈ ఇంట్లో అందరి సంతోషాన్ని కోరుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దమ్మే ఈ ఇంటి సంతోషం. పైగా గంగలో భానుని చూసుకుంటుంది. అలాంటప్పుడు తనని బాధ పెట్టద్దు. గంగా, నువ్వు వెళ్ళి పెద్దమ్మను పిలువు. హా సార్.